నేను ఏం ఆర్డర్ ఇయ్యాలో నీకెలా తెలుసు? అంత కరెక్ట్గా ఆర్డర్ ఇచ్చావు. అదా, ఏమీ లేదు. మీరు గోపి రెగ్యులర్గా ఈ కెఫ్కే కదా వచ్చేది, ఇదే కదా ఆర్డర్ ఇచ్చేది. నేను చాలాసార్లు గమనించాను, అందుకనే నేనే ఇచ్చేసాను ఆర్డర్ అని యామిని అంది. మీరు నాతో ఏదో మాట్లాడాలి అని అన్నారు. ఏం మాట్లాడాలి? దేని గురించి మాట్లాడాలి? ఇప్పుడు మాట్లాడొచ్చు కదా. అదా, ఏమీ లేదు. అప్పుడు ప్రాజెక్ట్ గురించి మాట్లాడదాం అనుకున్నాను, కానీ కానీ చాలా రోజులు అయిపోయింది కదా. ఇప్పుడు మీ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది? అదే, ప్రాజెక్ట్ అయితే ఆ రోజే ఫైనాన్సర్స్ దొరికేశారు. బాగా పర్ఫామ్ చేశాము. 4 months బ్యాకే రిలీజ్ అయింది. సక్సెస్ కూడా బాగా వచ్చింది. యామిని ఇంకా ఏదో అడగబోతుంటే గోపి మధ్యలో ఆపుతా, ఆఫీస్లోనూ ఆగోలే, ఇక్కడ ఆగోలేనా, ఆపండి హే అని చిరాకు పడ్డాడు. అసలుకే తనతో ఎలా ప్రపోజ్ చేయాలని ఆలోచిస్తూ బుర్ర గోక్కుంటుంటే వీడొకడు మొన్న పాడిన పాటని వీళ్ళతో నా చెవులు చావగొడుతున్నాడు. ఇంతలో మేము ఆర్డర్ చేసిన ఈ ఐటమ్స్ వచ్చినాయి. గోపికి ఏదో ఫోన్ వచ్చి బయటికి వెళ్ళాడు. మీటింగ్లో మిమ్మల్ని చూసినప్పుడు మీరు మాట్లాడిన టాపిక్ విన్నాక మీ ఐడియాలజీ నాకు నచ్చింది. తర్వాత దివాళీకి గుళ్ళో చూశాను. మళ్ళీ ఈ జనరేషన్లో అబ్బాయిలందరూ పండక్కి బాంబులు పేల్చాలి, బండి మీద రోడ్లపై తిరగాలి నైట్లు అని తిరుగుతూ ఉంటే మీరు గుడికొచ్చారు. అది చూసి కొంచెం ఇంప్రెస్ అయ్యాను. ఒకరోజు ఇక్కడే మీరు, గోపి మరి ఇంకొకళ్ళు ఎవరో ఫ్యామిలీస్ గురించే మాట్లాడారు. అప్పుడు మీరు ఫ్యామిలీకి ఇచ్చే రెస్పెక్ట్, ఫ్రెండ్స్కి ఇచ్చే వాల్యూ ఎంతో బాగా నచ్చినాయి. యామిని ఇలా చెప్తుంటే నేను మనసులో ఇలా ఆలోచించాను. ఇందులో కొన్ని నేను తనకి చెప్పాలనుకున్నాను కదా. గోపి అని అతనికి చెప్పేశాడా? ఇద్దరు కలిసి నన్ను ఆట పట్టిస్తున్నారా ఏంది ఇప్పుడు? అదేమి అయ్యి ఉండదులే. తను కూడా నాలాగా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయ్యి ఉండొచ్చు. మీరేమంటారు? తను నన్ను ప్రేమిస్తుందా లేదా? నేను మీ తనుజ్ని, ఇది నా ప్రేమ శోధన. మా ప్రేమ కలవటానికి మీరు కూడా వెయిట్ చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. తర్వాత ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.